రాజన్న సిరిసిల్ల జిల్లా మానాడు ప్రజలకు మాలలకు తెలియజేసింది. ఏదైతే 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ పోరాటం అనేది మాలల మీద పోరాటం జరుగుతుంది, అది రాజ్యాంగపరంగా జరుగుతలేదు అన్నది మరి మాలలు మరొకసారి గుర్తుంచుకొని ఈ నెల 18వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుండి మరి దారి ఫంక్షన్ హాల్ దాకా ర్యాలీ ఉంటుంది, రాజకీయ శిక్షణ తరగతి ఉంటుంది. ఇది గమనించండి మాలల్లారా. 30 సంవత్సరాలలో రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు మాలలు తిన్నరు అన్ని ఉద్యోగాలు, ఆర్థిక సంక్షేమాలు అన్నిట్లలో తిన్నరు అని మరి వారు అపనిందలు వేస్తున్నారు. మరి అపనిందలు మరి ఎందుకంటే దీన్ని తీర్పుగా వస్తున్న పరిస్థితిలో కూడా మీకు గుర్తుంచుకోండి. ఏ ఒక్క రాజకీయ పార్టీ దగ్గర మాలలు ఈ పోస్టులోకి ఇంతమంది ఉన్నారు, ఈ రాజకీయ రంగాల్లోకి ఇంతమంది ఉన్నారు అనేది ఒక్క డాటా కూడా ఒక వ్యక్తి దగ్గర లేదు. దానికి రాజకీయ పార్టీలకు, మేధావులకు మేము సవాల్ చేస్తున్నాం. మీరు గిట్లా మాలలు మరి మాదిగల కంటే మెరుగ్గా ఉన్నారు అని ఉద్యోగాలలో కూడా మాలలే ఎక్కువ ఉన్నారు అనేది ప్రూవ్ చేస్తే అది ప్రభుత్వపరమైన లెక్కల ద్వారా, గణితాల ద్వారా మీరు తీసుకొచ్చినట్టయితే 30 లక్షల రూపాయలు మీకు అవార్డు ప్రకటించడం జరిగింది. మాలలు 30 లక్షల మంది ఉన్నాం, మనిషికి ₹1 వేసి 30 లక్షలు ఇవ్వడానికి మేము ఉన్నాము. మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కూడా మాలలు ఏబిసిడి కావాలంటున్నాం, మేము కూడా కావాలంటున్నాం. అది రాజ్యాంగపరంగా కావాలి. పార్లమెంట్లో 341 ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసి మరి వెనుకబడుతున్నటువంటి మరి వాళ్ళందరికీ కూడా సమన్వయం జరగాలని కోరుకుంటున్నాం. కానీ మీ దగ్గర ఒక పత్రం కూడా లేదు. మరి మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి చెప్తా ఉంటున్నాడు, మాలలు తిన్నరు, దోషులు అని ప్రతి మీటింగ్లో చెప్తున్నావు, మనువాదులు అంటున్నావు. ఒక్క లెక్క చూపించన్న ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఉద్యోగులు మాలలు ఉన్నారు, ఇంత మాదిగలు వెనుకబడ్డరు. ఇవాళ మేము చూసినట్టయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు చూస్తే మరి 80% మాదిగ వర్గం ఉండి ఓన్లీ 20% మాలలు ఉన్నారనేది లెక్కలు చూపిస్తుంది. మరి రాజశేఖర్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవి ప్రభుత్వ లెక్కలు చూస్తున్నాడు. ఆ లెక్కలలో తేలిపోతుంది ఎవరు ఏం తిన్నారు అనేది. ఏ రంగానైనా చూసుకో, ఏ పోస్టులైనా చూసుకో. మరి ఇలా మీద గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నాడు, ఆయనే మరి లా కాలేజ్ ప్రొఫెసరు. ఇలా మాలలు అన్నటువంటి వాళ్ళు మరి కాదు, మాలలు వెనుకబడతారనుకుంటున్న అసలు పరిస్థితుల్లో మాలల వలన మాదిగలకు అన్యాయం జరగలేదని చెప్తున్నారు మేధావులందరూ కూడా. దీన్ని మీరు గమనించాలి. ఇలా మేము ఏదైతే మాలలుగా ముందుండి అన్ని రంగాల కోసం కొట్లాడి అన్ని రంగాల కోసం మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది. కానీ ఒక్కరి దగ్గర గుంజుకోలేదు. ఒక్క ఉద్యోగాన్ని చూపించండి మాలల కంటే, మీరు మాదిగల కంటే ఎక్కువ ఉద్యోగాలన్నా ఈ రంగంలో, ప్రతి రంగంలో, ఎంప్లాయ్మెంట్ రంగం కావచ్చు, రాజకీయ రంగాలు కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ నిధులలో కావచ్చు, మరి ఇంకా అనేక రకాల ఈ 11 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో దళిత బంధు అనేటువంటి పేరు మీద మరి కోట్లాది రూపాయలు మరి 90% మాదిగ వర్గానికి చెందిన దీని మీద సవాల్ చేస్తున్నాము. మరి ప్రతిది కూడా మీరు లెక్కలతో సహా ఉంది. మీ దగ్గర ఎక్కడైనా లెక్కలు ఉంటే తీసుకురండి. ఏ లెక్కలు లేకుండా మరి మేధావులు అనేటువంటి వాళ్ళు, మాలలు, వీళ్ళు స్మగ్లర్లు, మరి వీళ్ళు అనేక రకాల దోపిడి దొంగలు అనేటువంటి పరిచయం చేస్తున్న వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. మీకు ఒకవేళ మీరు వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం, వెనుకబడ్డలకు న్యాయం చేయాలి, మీరు సమన్వయంగానే చేయండి. మేము ఒప్పుకుంటున్నాం, మీరు ఓవడం మంచిదే. కానీ మేము ఎంతవరకు మరి మోసం చేసినాము, రంగాలలో ఎంత ఉందనే లెక్క చూపించమని అడుగుతున్నాం, మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం. మీరు మద్దతు తెలపడం తప్పు పడతలేము, కానీ మీరు మాట్లాడే విధానాన్ని మేము తప్పు పడుతుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ మేధావైనా మరి ఈ లెక్కల ప్రకారం తీయండి. ప్రభుత్వ లెక్కలు మా చేతులు లేదు కదా. 30 సంవత్సరాలు మేము ఇదే పాడింద పాట పడుతున్నారు. ఎవరిదైనా సింగిల్ ఒక్క ముక్క మీ దగ్గర ఈ లెక్క ఉంది అనేది చెప్తే మేము 30 లక్షలు ఇస్తామన్నది మరి గుర్తు చేస్తున్నాం. మాలలకు విజ్ఞప్తి, 13 మండలాల ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇది రాజకీయ శిక్షణ తరగతులు, మీరు దీన్ని పోడగొట్టుకోవద్దు. ప్రతి 13 మండలాల్లో ప్రతి వ్యక్తి వచ్చి ఒక బుక్కు, పెన్ను, మాలలు ఏ రంగంలో ఎంతున్నారనేది మరి ఇంకా దిగంబర్ కాంబ్లే గారు, రేంజల రాజేష్ గారు, వివేకన్న గారు వీళ్ళు లెక్కలు చెప్పడానికి కోసం ఇది రాజకీయ శిక్షణ తరగతులు అనేటువంటిది మీరు మర్చిపోవద్దు. మధ్యాహ్నం లారీ ఫంక్షన్ హాల్లో ఉంటుంది.
మీరు తప్పకుండా మీరు రావాలనేది మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఈ పరిస్థితిలో ఇక తేలిపోతుంది ఖచ్చితంగా మన పాట ఏందో వాళ్ళ పాట ఏందో, ఎంతవరకు అన్యాయం జరిగింది అనేది మీరు దీన్ని గమనించుకోవాలని చెప్పి చెప్తుంటాం. మరొక్క విషయం, ఎండగాక మొన్ననే విమలక్క ఒక పాట రాసింది. ఆ పాట ఇద్దరు కూడా పాటలో ఒకడు పాట వేసిండు, ఒకడు దప్పు కొట్టిండు అనేటువంటి ఒక పాట చాలా విల్లింగా ఉంటుంది. అది మందకృష్ణని కూడా వ్యతిరేకిస్తుండు. అది పార్లమెంట్ ద్వారా సవరణ జరగాలంటే అది దొడ్డిదారుకుంటూ వచ్చేసింది. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ నాయకులకు, మేధావులకు సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు, అది సూచన. మీరు చదివించుకోండి, సూచన చేసుకోవచ్చు అన్నది, కానీ మరి చెయ్యండి అని ఆర్డర్ ఇవ్వలేదు. ఆ ఆర్డర్ని పట్టుకొని తప్పుతో పట్టకండి ప్రజలను. వెనుకబడతనం ఉన్న మాదిగా వెనుక కులాలు సింధు దక్కని కూడా వెనుకబడి ఉంటుంది, వాళ్ళని కూడా మీరు గుర్తించండి. మాలలో గుర్రం మాల ఉంటుంది, సింధు మాలలో చాలా మంది మాలల ఉపకులాలు ఉంటున్నాయి, వాళ్ళని కూడా మీరు ముందుకు తీసుకురావాలి. మాలలు ఒక్క లెక్క కాదు, ఇది రాజ్యాంగ పరం ఉంటున్నటువంటి అందరికి రావాలి. పార్లమెంట్లో సవరణ జరగాలి. నువ్వు ఒక్కటే మందకృష్ణ, ఇప్పటి వరకు మేము ఒక మాట కూడా మేము అనలేదు. మోడీ మీరు చేస్తున్న నాటకం, మోడీ ఎన్నికల ముందు చెప్పిన వరకు 100 రోజుల్లో మాట చెప్తే పార్లమెంట్లో సవరణ జరుగుతుంది. మరి 2000 నోట్లను సవరణ చేసిండు, అనేక రకాల 3.7 ఎన్నో రకాలటువంటి మరి రాజ్యాంగంలో ఉన్న సవరణ చేసిండు. మరి ఇది ఎందుకు చేయలేకపోతుండు? ఫుల్ మెజార్టీ కదా, మానవులు అడ్డుకుంటారా 3.1 సవరణ చేస్తే ఈ దేశంలో? మరి అదే కాకుండా బీజేపీ రాష్ట్రాలు ఉంటున్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అనేక రాష్ట్రాలు మీ రాష్ట్రంలో మీరే చేయాలంటారు. మీరు ఎందుకు చేయరు? అది కృష్ణని అడుగుతున్నాం. ఆ రాష్ట్రాల్లో చేయమను. బీజేపీ ప్రాంతాలు ఉంటున్నటువంటి తాట్ల తవుడు వచ్చి కుక్కలు జరగబెడుతుంది. కాబట్టి ప్రజలు గుర్తుంచుకొని దీన్ని సముచితంగా మేమైతే మాత్రం పార్లమెంట్లో సవరణ జరిగితే ఏబీసీడీకి అనుకూలమే, మేము కూడా ముందే ఉంటాము. పార్లమెంట్లో జరగాలి 3.1. ఇలా ఉంటున్న 59 కులాలు 69 కులాలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్ జరిగితే ఇలా అప్పుడు 15% ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు 25% పెంచవలసిన పరిస్థితి. కాబట్టి మీరు ఆ కొట్లాట దిగడం కోసం కాదు ఇది తీసుకొచ్చింది. మొన్ననే బీఆర్ ప్రభుత్వం సేమ్ ఇట్లా చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మరొక 30 సంవత్సరాలు ఏదైతే బీజేపీ ఎస్సీల ఉద్యోగాలు రాకుండా, బ్యాక్లాగ్ పోస్టులు రాకుండా ఆపడానికి కోసమే ఏబీసీ వర్గీకరణ పెట్టింది. కాబట్టి కానీ మానల మీద కానీ మాదిగల మీద కానీ కాదు, ఈ పోస్టులు ఆపకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ప్రజలకు మరొకసారి మేధావులకు మరి విజ్ఞప్తి చేస్తున్నా. మాన ప్రజలు కూడా ఈ రాజన్న సిరిసిల్ల 13 జిల్లాలో ఉన్న ప్రజలు సుప్తంగా వచ్చి ఈ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన వాట ఎంత ఉంది, మనం ఎంతవరకు ఇంకా వెనుకబడిపోయినాము, అన్ని రంగాల్లో వెనుకబడి ఉంటున్నాము. అది లెక్కలతో పాటుగా ఆ లెక్కల పాటు మరి తీసుకొస్తున్నారు. ఆ లెక్కలు చూసుకొని మనందరం నేర్చుకోవాలి. ప్రభుత్వం, ప్రజలు, మేధావులు, ప్రొఫెసర్లు అయితే చాలా మటుకు ముందుండి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నిటి కూడా మేము ఒక్కడే చెప్తున్నాం. 30 లక్షల రూపాయలు ఇస్తాం మేము, మీరు ఒకవేళ రుజువు చేస్తే ఈ దాంట్లో ఇది ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇదే విషయం మేము మనిషికి ₹1 30 లక్షలు ఇస్తామనేది సవాలు చేస్తూ, రాజకీయాలకు విజ్ఞప్తి చేస్తూ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో తేల్చాలని చెప్పి ఏదైతే కమిషన్ వేసిందో ఆ రిపోర్టు తేల్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.